ఈ కేబుల్ కార్‌లో ఆల్ప్స్ మౌంటైన్స్‌కి వెళ్దాం వచ్చేయండి. మన కార్ స్విట్జర్లాండ్‌లోని గ్రిండెల్వాల్డ్‌లో స్టార్ట్ అయింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజెస్ ఆన్ ద ఎర్త్ అని చెప్పొచ్చు. వీళ్ళ రూఫ్ టాప్స్ అన్నీ ఎవ్రీడే పడే స్నోని ఈజీగా కిందకి స్లైడ్ అయిపోవడానికి డిజైన్ చేసుకున్నారు. వీళ్ళ వుడెన్ హౌసెస్‌ని కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ బాల్కనీస్ అండ్ విండోస్‌లో ఇలా ఫ్లోరల్ ప్లాంట్స్‌ని పెంచుకుంటారు. ఇది టూరిస్ట్‌కి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇంకొంచెం పైకెళ్ళిపోయాక మనకి ఇంకా ఈ ఆల్పైన్ ట్రీస్ తప్ప ఇంకేమీ కనిపించవు. ఇవి ఎంత హార్ష్ క్లైమేట్‌లో అయినా సర్వైవ్ అవ్వగలవు. అందుకనే ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఈ ఆల్టిట్యూడ్‌లో కూడా. ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ యూనిక్ వరల్డ్‌కి వచ్చేసినట్టుగా ఉంది మా ఎక్స్‌పీరియన్స్. ఇంకొంచెం పైకి వెళ్ళిపోయాక మనకి ఈ ట్రీస్ కూడా కనిపించవు. ఓన్లీ మౌంటైన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ మన స్టేషన్ రీచ్ అయిపోయాం. స్టేషన్ అంతా మిర్రర్స్‌తో కట్టారు. సో, మనకి వ్యూస్ ఎక్కడైనా ట్రాన్స్‌పరెంట్ అండ్ క్లియర్‌గా కనిపిస్తాయి. మన కేబుల్ కార్ అయితే ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడికొచ్చేసాక మన జర్నీ అయిపోయింది అనుకుంటున్నారు కదా! లేదండి. యాక్చువల్‌గా ఇక్కడే స్టార్ట్ అయింది. వి ఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ యూరప్ యుంగ్‌ఫ్రౌజోజ్. సో, అక్కడికి మన జర్నీ ఎలా చేసామనేది నా ప్రీవియస్ వీడియోస్‌ని కింద ట్యాగ్ చేశాను చూసేయండి.